ఎందుకంటే ఇండియా గర్వించదగ్గ నటుడు. ఇండియాలో ప్రకాష్ రాజ్ అంటే తెలియనోడు ఎవడు ఉండడు. నేను కూడా చాలా అభిమానించేటటువంటి నా అభిమాన నటుడు ప్రకాష్ రాజు ఇంత ఎదవలా మారిపోతాడని, కనీసం సమాజం పట్ల బాధ్యత లేకుండా మాట్లాడతాడని, మన సాంప్రదాయం మన దేశ సంస్కృతిని కూడా తూలనాడుతూ ఇష్టాన్రీతిగా మాట్లాడి ఒక ఎదవలా మారిపోతాడని నేనైతే ఊహించలేకపోయాను. ఆయన గురించి మాట్లాడవలసిన రోజు ఒకటి వస్తుంది. అతన్ని కూడా మనం సీరియస్గా మాట్లాడే రోజు వస్తుందని నేనైతే కల్లో కూడా అనుకోలేదు. అంత గొప్ప నటుడు. కానీ ఈవేళ మరి ఆయన గాచ్యారం ఎలా మారిపోయిందో నాకైతే అర్థం కాదు. కానీ ప్రతి ఒక్కడు తిరుగుతున్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారినే కాకుండా మన దేశ ప్రధానిని కూడా 24 గంటలు విమర్శిస్తూ ఏదో టాస్క్ అని చెప్పి ఎటకారం చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ప్రకాష్ రాజ్ గారు, మీకు ఒకటి చెప్తున్నా, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు దేశంలో చాలామంది ఉన్నారు. కానీ మీరు ఎందుకు ఇలా ఎదవలా మారిపోయారు నాకైతే అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే, నేను ఒక నటుడు అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసి చాలా నేర్చుకున్నాను. మీ డైలాగ్ టైమింగ్స్ కానీ, మీ యాక్టింగ్ టైమింగ్స్ కానీ, మీ పర్ఫార్మెన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ఆనందపడేవాడిని మీ రీల్స్, మీ సినిమాలు చూసి. కానీ మీలాంటి గొప్ప వాళ్ళు దేశానికి ఉపయోగపడతారు, సమాజానికి ఉపయోగపడతారు, యువతకు ఉపయోగపడతారంటే దేశానికి, సమాజానికి, యువతకి ఓ దరిద్రులా తయారయ్యావు నువ్వు. మనసు మార్చుకో, బుద్ధి మార్చుకో, మంచిగా బతుకు, మానవత్వంతో బతుకు, సమాజం పట్ల బాధ్యతతో బతుకు, యువత పట్ల ఆప్యాయతతో బతుకు. యువతకి నీకున్నటువంటి టాలెంట్తో వాళ్ళకి ఏదన్నా మంచిదారి చూపించే విధంగా మాట్లాడు తప్ప మన దేశంలో ఉన్నటువంటి పెద్ద గొప్పవాళ్ళని, మేధావుల్ని, అలాగే సాయం చేసేటటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ లాంటి వారిని మీరు విమర్శిస్తూ ముందుకెళ్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీకు వచ్చినటువంటి పేరు ఇప్పటికే చాలా వరకు దిగిపోయింది. శాశ్వతంగా నిన్ను సినిమా ఇండస్ట్రీ నుంచే కాకుండా జనాల మనసులోంచి, అంటే అభిమానుల గుండెల్లోంచి నువ్వు కూడా బయటకు వెళ్ళిపోయే రీతిగా ఒక నికృష్టమైన మనిషిలా మారిపోయావు. మార్చుకో. నటనలో ఎన్నో మెళకువలు మార్చుకున్నావు. నీ జీవితంలో నీ గుణాన్ని కూడా మార్చుకుంటే తప్ప నువ్వు మనిషిగా గుర్తింపు పొందవు అని చెప్పి అనుకుంటున్నావు. ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు మారాలి. వారి బుద్ధి మారాలి. వారు సంస్కారంతో వారికి ఉన్నటువంటి అనుభవాన్ని మన యువతకి ఇచ్చి ఏదైనా యువతకు మంచి దారి చూపించేలా ఉండాలని చెప్పి ఆ భగవంతుడు అతన్ని మార్చే విధంగా తయారు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.